నమస్కారం. ఉన్నమాట రియల్ టైం ఛానల్ కి స్వాగతం. కొత్తగా మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే మనం ఈరోజు ఉన్నమాట ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా తమాషా అయిన వ్యాఖ్య చేశారు. తను నాయకులతోటి, వైసీపీ నాయకులతోటి మీటింగ్ పెట్టి ఫలితాలు చూశాక షాక్ అయ్యాను. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి అని అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది అని ఈ మాటలు అన్నది నేను కాదు, ఇంకెవరూ కాదు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది వాళ్ళ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, వాళ్ళ తాలూకా కేడర్ని ఉద్దేశించి, వాళ్ళ నాయకుడిని ఉద్దేశించి అన్న మాటలేదు. ఒక నాయకుడు, ఒక పార్టీని నడిపించే నాయకుడు చాలా నిరుత్సాహంగా మాట్లాడితే సాధారణంగా వెనకాల ఉన్న వాళ్ళకి ఏం భరోసా ఉంటుంది? వాళ్ళు ఏ విధంగా వెనకాల నిలబడతారు? ఏ విధంగా నెక్స్ట్ టైం పనిచేస్తారు? పార్టీ 11 సీట్లకు పరిమితం అయిపోయింది, ఘోరంగా ఓడిపోయింది. ఓకే, అయినా కూడా తను ఇంకో మాట కూడా అన్నాడు. ఏంటి, 40% మంది ఓట్లు వేశారు కాబట్టి ఆ 40% ప్రజలకి మనం వాళ్ళ పక్షాన్ని నిలబడాలి కాబట్టి నేను మళ్ళీ మనసు మార్చుకొని పని చేస్తున్నానని చెప్పేసి అన్నాను. ఒకవేళ 40% ఓట్లు రాకపోతే, ఒకవేళ 20% ఓట్లు వస్తే హిమాలయాలకు వెళ్ళిపోతారా? అంటే ఇటువంటి మాటలు, ఇటువంటి వ్యాఖ్యలు ఎలాంటి మెసేజ్ని ఇస్తాయి? మామూలుగా కేడర్ ఆలోచిస్తే ఇప్పుడు జనాల్లో ఏ విధంగా టాక్ వస్తుంది, వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా అనుకుంటున్నారు, ఏంటి మన బాస్ ఇలా అన్నారు, దాంతో మనం ఓట్లు రాకపోతే మనం ఏం చేస్తాము, ఒకవేళ రాకపోతే ఆయన వెళ్ళిపోతే మనంతా ఏమవుతాము, మనం ముందుగానే దీపం ఉంటుండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా వేరే పార్టీల వైపు మాట్లాడే అటు ఇటు చూసే అవకాశం ఉంది కదా. అని చెప్పి నేను ఎందుకంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి మైండ్ సెట్ ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాని మైండ్ సెట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ విలాసాలు, ఈ తాలుగా ప్యాలెస్లు, ఈ హ్యాపీ లైఫ్, ఇదంతాను దేన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండైనా, అవినీతి కేసులు ఎదుర్కొంటుండైనా, ఎన్ని రకాలైనటువంటి అవినీతి విచారణకి హాజరవుతున్నా ఒక్క మాట కూడా ఇది నేను తప్పు చేశానని, చేయలేనని కూడా చెప్పకుండా ఇవన్నీ చేస్తూ తన ప్రయత్నం తను చేశాడు. ప్రజల్లోకి వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు. ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి ముఖ్యమంత్రిగా అసలు మన రికార్డు ఆంధ్రప్రదేశ్లో రికార్డు మెజారిటీ 151 స్థానాలు సంపాదించి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంత కష్టాల్లో కూడాను మళ్ళీ పాదయాత్ర చేసి పార్టీని నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలు ఓట్లేయలేదని నిందించడం, ఇంత చేసినా కూడా ఓట్లు పడలేదు, ఇంత చేసినా కూడా మనని గెలిపించలేదు, ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము అని చెప్పి ప్రజల్ని నిందించే పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఒకవేళ ప్రజలు తిరస్కరించినంత మాత్రాన హిమాలయాలకు వెళ్ళి ఈ రాజభోగాలన్నీ విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళి జీవించే మనస్తత్వం అతంది? అంత వైరాగ్యంతో మాట్లాడే రకమా జగన్మోహన్ రెడ్డి? అలా అంటే చాలా మంది అది కాదంటారు. ఎందుకంటే అతను రాజమహల్ని తలపించే ప్యాలెస్లు కన్స్ట్రక్షన్ చేశారు. 35 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కలలుగన్నాడు. తరువాత శాశ్వత అధ్యక్షుడు, తన పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని తానే ప్రకటించుకున్నాడు. కుటుంబ సభ్యులను కూడా పార్టీలో లేకుండా చేసి తానే వైసీపీకి జీవితకాల అధ్యక్షుడు అని చెప్పి ప్రకటించుకున్నాడు. ఆ రకంగా తీర్మానించుకున్నారు పార్టీలో. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షాలు చాలా రకాలైన పేర్లు పెడుతున్నాయి. దానికేదో పారనోయ అని, అభద్రతా భావం అని, ఎవరిని నమ్మడని, సొంత మనుషులనైనా సరే, ఇంట్లో మనుషులనైనా సరే, పార్టీ మనుషులనైనా సరే ఎవరిని నమ్మే స్థితి ఆయనకి ఉండదని చెప్పేసి అందుకనే ఆయన 986 మందిని భద్రతా సిబ్బందిగా నియమించుకున్నారు. తన సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పెట్టి మరి సొంతంగా 986 మందిని ఇప్పుడు ఆయన సెక్యూరిటీగా పెట్టుకొని, తర్వాత తన ప్యాలెస్కి
ఒక 30 అడుగులు ఎత్తు వరకు ఇనప కంచెలను ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ పెట్టుకుని ఇంత రాజభోగాలను అనుభవిస్తున్నటువంటి తర్వాత ఇటువంటి అభద్రతా భావంలో ఉన్నటువంటి వ్యక్తి ఇల్లు విడిచిపెట్టి హిమాలయాలకి వెళ్తారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మకపోతే కేడర్ ఏమనుకుంటుంది? ఎందుకు ఇలాంటి మాటలు ఇంకా చెప్తారు, ఇంకా మన నాయకుడికి బుద్ధి రాలేదేమి అని చెప్పి కేడర్ అనుకునే అవకాశాలు ఉన్నాయి. లేదు, నమ్మితే ఈయన వెనకాలే ఉంటే ఏదో ఒక రోజుని ఈ పడవ మునిగిపోతుంది, మనం ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాడో లేకపోతే లండన్కి వెళ్ళిపోతాడో ఇంకేటి వెళ్ళిపోతాడో, మనం ఏమవుతాం అనే పరిస్థితి ఒక క్వశ్చన్ మార్క్ అనేది క్యాడర్ లో వచ్చేసే అవకాశం ఉంది కదా. అంటే ఇక్కడ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆడే మాటలు హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నాను, 40% ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఆగిపోయాను అనే మాటలు తన కింది స్థాయి నాయకులు నమ్మినా ప్రమాదమే పార్టీకి. ఒకవేళ నమ్మకపోయినా